అనేది హిబ్రూ నేమ్. ఎస్తేరు అన్న పదం హిబ్రూ నేమ్ కాదండి, కాదు. అయినప్పటికీ ఆ పేరు చరిత్రను ఘటించింది. ఆ పేరు ప్రపంచాన్నే మార్చివేసే విధంగా అందరికీ ఒక మార్గంగా నిలిచిందండి. ఎవరు అంటే ఎస్తేరు, ఆమె జీవితం. ఇంతకు ఆమె ఎవరు అని అంటే, వాక్యం తెలిసిన వారు ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక అనాథ, తల్లి తండ్రి లేని ఆడబిడ్డ. మన ప్రాంతీయ భాషలో చెప్పుకోవాలంటే శాపగ్రస్తురాలు, మన ప్రాంతీయ భాషలో చెప్పుకుంటే దరిద్రగొట్టుది. తల్లిదండ్రులు మింగింది మంచిదా? మనందరూ తెలుసు, కానీ కామన్గా ఈ పదాలు వాడతాం. ఇలాంటి ఆవిడ, ఇలాంటి ఆడబిడ్డ ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకునేది, మురికి బట్టలు శుభ్రం చేసుకునేది, చీపురు పట్టి ఇల్లంతా ఊడ్చేది తాను. ఏమండి, ఇలాంటి ఆవిడ ఏంటంటే మహాసామ్రాజ్యానికి రాణిగా అయిపోయింది. యూదా సామ్రాజ్యాన్ని కాదు సుమా, మహాసామ్రాజ్యానికి రాణిగా ఈరోజు వరకు కూడా ఆమె చరిత్ర కనుమరుగవ్వలేదు. ఆమె గురించి మనం అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. తన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ముగిద్దామండి. ఎస్తేరు గ్రంథము యోబు గ్రంథం కంటే ముందు ఉంటుంది పాత నిబంధనలో. ఎస్తేరు గ్రంథము, ప్రియ దేవుని పిల్లలారా అందరు దయచేసి తీయండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, వినండి. నేను చదువుతున్నానమ్మా. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలనిదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను అన్నారండి. ఇక్కడ హదస్త అన్న అదే పేరు, ఎస్తేరు అన్న అదే పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు హదస్త. ఎస్తేరు అనేది ప్రపంచం గుర్తించిన పేరు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? ఎస్తేరు ఎవరు అని అంటే తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. మొర్దెకై అనే ఒక భక్తుడు, నాన్న లాంటి వాడు, సహోదరు లాంటి వాడు, చిన్నప్పుడే తను తల్లిదండ్రులను కోల్పోయింది కనుక తను పెంచుకున్నాడు అండి ఆవిడను. అక్కడ రాయబడింది. మనం దాన్ని వక్రీకరణ చేయకూడదు. ఎందుకు తల్లిదండ్రులు లేరు? మరి తనకు పుట్టగానే చనిపోయారా? అయి ఉండొచ్చు. మరి ఏం జరిగిందో కొన్ని విషయాలు పైన రాశాడు చూడండి. 5వ వచనం నుంచి రాశాడు. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షీమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. చూశారండి, అక్కడ యెరూషలేము మీదకి బబులోను రాజు దాడి చేయడం, యెరూషలేము మందిరాన్ని కూల్చివేయడం, అందరిని చెరగట్టుకొని పోవడం, అక్కడ దానియేలు లాంటి భక్తులు కూడా చెరగొని పోవడం. అందులో కూడా చెరగొని పోయిన వ్యక్తి ఎవరు అని అంటే మన మొర్దెకై. అంటే ఆ చెరలో అనగా ఆ బబులోను రాజు నెబుకద్నెజరు రాజు చేసిన దాడిలో ఎస్తేరు తన తల్లిదండ్రులను కోల్పోయిందా? అయి ఉండొచ్చు. యుద్ధం కదా, ఆ యుద్ధంలో ఎస్తేరు అనే ఆ చిన్నబిడ్డ తన తల్లిదండ్రులను కోల్పోయిందా? అయి ఉండొచ్చు. అలా చంపబడి ఉండొచ్చు, లేగానే పుట్టుకతోనే తన తండ్రులను ఏదో కారణం చేత కోల్పోయి ఉండొచ్చు. ఏ రకంగా చెప్పినా తనకు తండ్రి లేడు, తల్లి లేదు. మరి ఆమె పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ అనేది ఐక్యంగా లేదు, వాళ్ళ స్వభూమిలో లేదు. ఇజ్రాయెల్ అంటే యూదా దేశం పైన దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా దేవుని మందిరము కూల్చబడింది. ఇక సామాన్య ప్రజలకు దిక్కెక్కడ చెప్పండి? దేవుని మందిరమే కూల్చబడింది. దేవుడే తన మందిరాన్ని కూల్చుటకు అనుమతిచ్చాడు అని అంటే అర్థం చేసుకోండి ఎంత సీరియస్ ఆ మ్యాటర్, ఎంత సీరియస్గా తీసుకున్నాడు ఆ మ్యాటర్ని అర్థం చేసుకోండి. దేవుడే ఒక ప్రణాళిక పరంగా నాకు మందిరం ఉండాలని నిర్ణయించినవాడు, ఒక స్థలాన్ని చూపించినవాడు. ఏమండి, నేను కడతానని దావీదు వస్తే వద్దొద్దు అని చెప్పినవాడు, వాదించినవాడు, దాని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిని పుట్టించినవాడు. ఇంత ప్రణాళిక కలిగిన దేవుడు యెరూషలేము మందిరం ధ్వంసం అవడానికి ఎందుకు కారకుడయ్యాడు? సింపుల్ అండి, సింపుల్. ఆయన ప్రజల పాపమని బాగా వేధించింది. ప్రేమ స్వరూపుడు, దేవుడు ప్రేమ స్వరూపుడు అనే పదం మనం బైబిల్లో చూస్తాం. అంత ప్రేమ స్వరూపుడైన దేవుడు అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అంటే ప్రియ దేవుని పిల్లలారా అది కూడా ఒక రకంగా ప్రేమనే. ఎందుకంటే మనిషిని ప్రభు క్షమించాడు, ఓర్చుకున్నాడు, ప్రవక్తలను పంపించాడు, ఎంతో ఆలోచించాడండి. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ప్రేరేపించినా, ఎన్నిసార్లు
వారిని కన్విన్స్ చేయాలని చూసినా, ప్రభు మాటలు వినిపించాలని చూసినా మానవ హృదయం కఠినమైపోతే దేవుడు కూడా కఠినుడవుతాడు అనేది సత్యం. నువ్వు ఏ కొలతో కొలుస్తావో నీకును అదే కొలతో కొలవబడుతుంది నిజం కదండి. అలాంటి క్లిష్టమైన సమయంలో బబులోను అన్యుడు రాజు పవిత్రమైన యెరూషలేం ప్రాంతంలో అడుగుపెట్టాడు. పరిశుద్ధమైన యాజకులు తప్ప వేరే వాళ్ళు వెళ్ళకూడని ఆ పరిశుద్ధ ఆలయంలో అక్రమం చేయువారు అడుగుపెట్టారు. అది దేవుడే ఇచ్చాడు అనుమతి. మందసం ఉండే ప్రాంతం, నిత్యం బలులు జరిగే ప్రాంతం, దేవుని మేఘం కమ్ముకునే ప్రాంతం, సామాన్యమైన వ్యక్తి ప్రధాన యాజకుడు తప్ప వేరే వ్యక్తి ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతే చచ్చిపోతాడు, చంపేస్తాడు దేవుడు. అంత ఆయన కనుదృష్టి దానిపైన ఉంటుంది. అలాంటి మందిరంలోకి ఏవండి ఒక అన్యుడు, దేవుని తెలియని వాడు, ఒక విగ్రహారాధికుడు పోయి దాన్ని ధ్వంసం చేశారు, కాల్చివేశారు నామరూపాలు లేకుండా. ఎందుకు అలా జరిగింది అని అంటే మనందరికీ తెలుసు, వారి యొక్క కఠినత్వం, వారి యొక్క పాపం, వారి యొక్క మూర్ఖత్వమే వారిని చెరగొనిపోయేలా చేసిందే తప్ప దేవుడు బలహీనుడై, బబులోను రాజు బలవంతుడై వారిని ఆక్రమించలేదు. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? అలా చెరగొట్టబడిన వారిలో చాలామంది ఉన్నారండి. అనేకులు బ్రతుకు జీవుడు అనుకుంటూ పారిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. అర్థం చేసుకుంటున్నారా? అలాగే కొంతమంది చెరగొనిపోయారు, ఆడబిడ్డలు వెళ్ళిపోయారు, చిన్నపిల్లలు వెళ్ళిపోయారు, చాలామంది ఎక్కడెక్కడో చెదిరిపోయారండి. ఆ తీసుకెళ్ళిన ఆ వ్యక్తి కూడా ఏం చేస్తారంటే అందరినీ ఒకే ప్రాంతంలో ఉంచాడు. అక్కడ కొద్దిమందిని విసిరేసినట్టుగా అక్కడ కొద్దిమందిని విసిరేస్తాడు. ఎందుకంటే అందరూ ఒకే ప్రాంతంలో కనుక ఉన్నారు అనుకోండి, ఐక్యత వచ్చి మరో రకంగా తిరుగుబాటు చేస్తారు నా పైన అనే ఉద్దేశంతో ఇది యొక్క రాజ్యనీతి అన్నమాట. అలాగే చెదరగొట్టారు. అలా చెదిరిపోయిన వారిలో బబులను కొంతమంది వెళ్ళిపోయారు. ఇగో ఈ ప్రాంతం షూషాను కోట ఈ ప్రాంతం అంటారు కదండి, ఇగో ఈ ప్రాంతానికి కొంతమంది వచ్చేసారు. ఇందులో మొర్దెకై కూడా వచ్చాడు. బ్రతకాలి కదండి, బ్రతకాలి. ఎక్కడైతే నేను బ్రతకాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనుకున్న వారికి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. దేవుడు ఎందుకు చెదరగొట్టాడు అని చిన్న చూపు చూసే వారికి ఇదేమీ అర్థం కాదు. వాళ్ళు చెదరగొట్టి పడ్డపడ్డారు, ఎక్కడో దూరంగా విసిరివేయబడ్డారు. వాళ్ళు ప్రాణంగా ప్రేమించుకున్న పరిశుద్ధమైన భూమిని విడవలసి వచ్చింది. దేవాలయం వాళ్ళు చూస్తుండగానే కాల్చివేయబడింది. అయినా కొద్దిమంది బ్రతికారు. ఆ బ్రతికిన వారు బ్రతకాలి, రాబోయే తరాన్ని నిర్మించడానికైనా మేము బ్రతకాలని వాళ్ళకి ఇష్టం లేకపోయినా పొట్ట చేతులు పట్టుకొని దూర ప్రాంతాలకు బానిసలుగా వెళ్ళిపోయారు. అందులో వెళ్ళిన వ్యక్తి మొర్దెకై, తాను కూడా ఒక చిన్న పాపను వెంట పెట్టుకుని పోయాడు. ఆమె పేరే హదస్సా, ఎస్టేర్. అసలే బానిస, మొర్దెకై అనే వ్యక్తి బానిస. ఈ బానిసను చెరగొనిపోయిన తర్వాత వాళ్ళకు మర్యాదలు ఏమి ఉండవు. బానిసలు చెరగొనిపోయిన తర్వాత అసలు వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తుల్ని వాళ్ళు లాగేసుకున్నారు, కొద్దిపాటి ఆహారాన్ని వాళ్ళు లాగేసుకున్నారు. కడుపు చేత పట్టుకుని పోయాడు, ఆకలి, భయంకరమైన ఆకలి. వాడు బానిస అయిన వ్యక్తి పనులు చేయాలి రాజుకు, కఠినమైన శ్రమ, కఠినమైన బాధ, ఇవన్నీ మొర్దెకైని వెంబడిస్తున్నాయి. అందులో ఒక చిన్న ఆడపిల్ల, తనకు ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, తనకు కొన్ని అవసరాలు ఉంటాయి, తన గురించి కూడా తను ఆలోచించాలి. ఏమండి, క్లిష్టమైన పరిస్థితుల్లో చాలామంది అనుకున్నారు మొర్దెకై మనం బ్రతకడమే కష్టం, అలాంటిది ఒక చిన్న ఆడపిల్లని తీసుకుని వచ్చావు అని చాలా చిన్న చూపు చూశారు ఆయన. తల్లిదండ్రులు లేరు కదా పాపం, తను ఎలా వదిలేయను? ఏదో గుంపులు ఎటో వెళ్ళిపోయేది, అవును కదా, ఎటో వెళ్ళిపోయేది. చిన్నప్పుడే దానిలో చిన్నప్పుడు కూడా వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే చాలా చిన్నోళ్ళు ఉన్నప్పుడే బబులోను దేశం చెరగొని పోయారు. ఎలా వెళ్ళిపోయేది. ఆయన అవన్నీ ఏం పట్టించుకోకుండా తీసుకొని వచ్చాడండి. ఆ ప్రాంతంలో స్థిరపడిన తర్వాత ఏదో బానిసలుగా ఉన్నప్పటికీ వాళ్ళు పని చేసుకుంటున్నారు. తక్కువ మొత్తానికైనా వాళ్ళు శ్రమ అనేది చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న పిల్ల గురించి మనం మాట్లాడుకోవాలి. మొర్దెకై గురించి మనకు తెలుసు, ఈ చిన్న బిడ్డ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈమె పని ఏంటి అండి? కాసింత ఎవరి దగ్గరికైనా పోయి మాట్లాడదామనంటే ఈమెకి ఎక్కడ అవసరాలు తీర్చవలసి వస్తుందేమో అని, ఈమెకి ఎక్కడ పెట్టవలసి వస్తుందేమో అని ఇంటి వద్దకు వెళితే కూడా అన్యాయంగా మాట్లాడేవారు లేకపోలేదు. శాపగ్రస్తురాలను, దరిద్రపు గొట్టురాలను, ఏమంటే ఏదో మాట ఇంటి దగ్గరికి వెళ్తే కూడా దీనికి తల్లిదండ్రులు లేదు, దిక్కులేనిది, అర్థమవుతుంది, ఇది కూడా చావాల్సిందే అని నానా రకమైన మాటలు తనను వెంబడిస్తున్నాయండి బాబు. పాపం నానా రకమైన మాటలు వెంబడిస్తున్నాయి. ఆ బాధలతోటి పెరిగింది. తన కడుపు నిండా తిని పెరగలేదు. అర్థం చేసుకుంటున్నారా? తాను కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపై పెరగలేదండి. బాధలతోనే తన చెవులు ఆహారాన్ని భుజించాయి. అర్థం చేసుకుంటున్నారండి? తన కన్నీళ్ళతో నిండుకున్నాయి, కానీ అవి బయటకు రావు, అవి కనబడవు. అర్థం చేసుకుంటున్న ప్రియ దేవుని పిల్లలారా,
అలాగని మొర్దెకై తనని తక్కువ చేస్తలేడు. కానీ ఎక్కడికైనా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మాట్లాడే మాటలు తల్లిదండ్రులు లేనిది కదా. తన బాధ చాలా గొప్పది ప్రియ దేవుని పిల్లలారా. అలాంటి క్లిష్టమైన పరిస్థితి. మరి అలాంటిది దరిద్రపు గొట్టిది అని పిలువబడింది. ధర్మశాస్త్రం ప్రకారం శాపగ్రస్తమైందని పేరుగాంచింది. పనికిరి అని ఆడపిల్ల. ఏమండి, ఒక ఇంటికి పెళ్లి చేసి ఒక ఇంటికి వెళ్ళిపోయే ఆ చిన్న బిడ్డను దేవుడు ఎందుకు దృష్టించాడు అనేది ప్రశ్న. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? అలాంటి అనాథను, అలాంటి శాపగ్రస్తురాలను, ఏమండి, అలాంటి తనను దేవుడు ఎందుకు మహారాణిని చేశాడు? దీనికి కారణాలు ఏంటి అసలు అర్థం చేసుకోవాలండి ప్రియ దేవుని పిల్లలారా. కడుపు నిండా తిన్న రోజులు లేవు. అసలే మొర్దెకై ఎలాంటి వాడు తెలుసు మీ అందరికీ? చాలా కఠినుడు దేవుడి విషయంలో. సుమా, దేవుడి విషయంలో చాలా కఠినుడు ఆయన. ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నేను మాట్లాడను అంటాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, యెహోవాకు తప్ప నేను ఎవ్వరికి తలదించను అంటాడు. నీకు అన్నం పెట్టే వాళ్ళయ్యా వాళ్ళు, కొంత గౌరవించు కావచ్చు, కానీ నా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించను. ఇలాంటి ఖచ్చితమైన భక్తి కలిగిన వారు కడుపున తినేదేం తినరు. ఇలాంటి ఖచ్చితమైన భక్తి కలిగిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు పెద్ద అవసరాలు తీరవు. ఎందుకంటే ఆయన ఖచ్చితం, వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇరుకు మార్గం. ఇలాంటి కఠినత్వమైన భక్తి వాళ్ళది. అలాంటి ఆయన జీ హుజూర్ అని వేరే దగ్గర చేయి దాచాడు. నీ ఉద్యోగం, నీకున్న ఆకాశంత ఉద్యోగం పోతుంది. ఆ చిన్న బిడ్డ ముఖం చూసినా సరే ఆమెకు ఎలా కడుపు నింపుతావు చెప్పు? తనకు బట్టలు కావాలి, అవసరతలు ఉంటాయ్యా. నువ్వు ఇలా కఠినంగా ఉంటే, నేను ఎవ్వరికి నమస్కరించను అనే ఇంత పట్టుదల కనుక నీకుంటే నువ్వు ఓకే అయిపోయింది. కానీ ఆ చిన్న పిల్లనయ్యా, తన జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అలాంటి నువ్వు తను ఎందుకు సేద తీర్చావు? ఇలాంటి మాటలు. ఏదేమైనా సెంటిమెంట్ కూడా లొంగని వ్యక్తి ఆయన మొర్దెకై అండి. ఇక అలాంటి ఇంట్లో పెరుగుతున్న బిడ్డ ఈవిడ. ఆలోచించండి, ఆయనతో పాటు ఈమె కూడా బాధను భరించవలసి వస్తుంది. ఆయనతో పాటు ఈవిడ కూడా చాలా కఠినమైన ఆకలి ఉండవలసి వస్తుంది, కఠినమైన ఉపవాసాలు ఉండవలసి వస్తుంది. ఏమండి, అండ్ ఏదేమైనా ప్రియ దేవుని పిల్లలారా, అది మొర్దెకై ద్వారా వచ్చిందో తెలియదు, లేకపోతే ఈ పరిస్థితులే తనను దేవుని వైపు తిప్పాయో తెలియదు, కానీ ఆయన మహారాణి అయ్యే స్థితికి వెళ్ళిపోయిందండి. ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎంత దుర్భరమైన పరిస్థితి అయినా, తన తోటివారు ఉన్న విధానం వేరు, తన తోటివారు తింటున్న ఆహారం వేరు, ఈమె తింటున్న ఆహారం వేరు, తమ తోటివారు ధరించిన బట్టలు వేరు, ఈమె బట్టలు వేరు, తమ తోటివారు అనుభవిస్తున్న ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆ ప్రేమ వేరు. కానీ ఇవన్నీ తనకు లేవు. ఇవన్నీ తనకు లేవండి, ఇవన్నీ తనకు లేవు. కానీ ఒక్కటి మాత్రం బలంగా ఉంది, దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థం చేసుకో. మహారాణి అయ్యిందని మాట్లాడుకుంటున్నాం, కానీ దాని వెనుక ఉన్న శ్రమను మనం గుర్తించట్లేదు. చిన్ననాటి నుంచి తను భరించిన వేదన, చిన్ననాటి నుంచి తను ఎదుర్కొన్న సమస్య, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, అది శరీరపరమైన కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, ఇరుగు పరుగు వారి నుంచి కావచ్చు, ఎన్ని రకాలుగా అవన్నీ తన నిత్యము వేధిస్తున్నా తాను మరవనిది, మరిచిపోనిది, ఏమండి, వదిలేనిది ఒకే ఒక్కటి, విశ్వాసం, భక్తి. ఇది దేవుడు బాగా పరిశీలించాడండి. ఆడపిల్లను బాగా పరిశీలించాడు ఆవిడను. ఆయన దృష్టి భూలోకమంతటా సంచరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరిని ఆయన దృష్టి చూస్తుంది. ఎలాంటి వారు కావాలో ఆయనకు ఆయన వెతుకుచున్నాడు అనేది సత్యం. వెతుకుచున్నాడు అని సత్యం. ఈ నమ్మకానికి ప్రతీకగా నిలిచిందండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు పడిపోడు అనే మాటకు నిదర్శనం ఎస్తేరు. అర్థం చేసుకుంటున్నారండి? ఆమె ఎదుర్కొన్న సమస్యలు నీ సమస్యలు లాంటివి ఏం కావు, చాలా పెద్దవి, చాలా దొడ్డవి అవి. ఎన్ని దుర్భరమైన పరిస్థితులు తను వెంబడిస్తున్నా, ఏమండి, ఎంత వేదన తనను వెంబడిస్తున్నా కనీసం తనకు మాట్లాడే స్నేహితులు కూడా లేరు అనేది ఆశ్చర్యం కాదండి. తనకు మాట్లాడే స్నేహితులు కూడా లేరు. అలాంటి పరిస్థితి, అలాంటి ఆవేదన, అలాంటి దుఃఖం, అలాంటి బాధ, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. అవన్నీ కాస్త పక్కన పెట్టి దేవుని యందు భక్తి, దేవుని యందు విశ్వాసమే అన్నిటికంటే ప్రధానమైనది, ప్రముఖమైనది అని ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో, ఆ భక్తితో బ్రతుకుతుందండి. అలాగా అంతే. మొర్దెకై కూడా తనలో ఇంత దైవభక్తి ఉందని గుర్తించుకుంటూ ఉండవాడు. ఎందుకంటే పెద్దది అవుతుంది కదా, పెళ్లి చేసి ఒక ఇంటికి వెళ్ళి పంపిద్దాం, ఇంతటితో నా బాధ్యత అయిపోతుందని ఆయన కూడా ఆలోచించే ఉంటాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఆమె ఇష్టం లేకున్నా
రాజభటులు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఏమండి, ఆమెకి ఇష్టం, పోవాలని ఇష్టం లేదు, ఇష్టం లేకున్నా సరే రాజభటులు వచ్చి తను తీసుకొని వెళ్ళిపోయారు. చాలామందిని సమకూర్చుకున్నారు వాళ్ళు. ఆ దేశమంతా సంచరించి చాలామందిని సమకూర్చారు. అందులో ఈవిడొకటి. ఎందుకంటే రాజాజ్ఞ కాబట్టి, ఆ రాజా చట్టం వచ్చింది కాబట్టి ఆడపిల్లలందరినీ తీసుకురండి అనగానే ఖచ్చితంగా అందరిని తీసుకెళ్లారండి. ఈమె ఇష్టపడేం పోలేదండి, ఇష్టపడేం పోలేదు. అక్కడికి వెళితే నా భయభక్తులు ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో, నా దేవునికి ఎలా దూరం అయిపోతానో, వాళ్ళ ఆచారాలకు నేను లోబడవలసి వస్తుందేమో, వాళ్ళ దేవదీవులకు నీకు మొక్కవలసి వస్తుందేమో అని చాలా మదనపడింది, చాలా ఏడ్చింది. కానీ మొర్దెకై ఏం చెప్పాడు చెప్పండి ఒకసారి చూడండి. అక్కడ ఏమండి, మొర్దెకై ఏం చెప్పాడు చూడండి. ఎస్తేరు రాసిన పత్రిక, ఎస్తేరు 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదనియు ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండేను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరుకు మొర్దెకై తండ్రి లాంటి వాడు కదండి అని చెప్పాడు. బిడ్డ, ఎక్కడ నీ జాతి గురించి కానీ నీ విశ్వాసం గురించి కానీ ఎవరికి చెప్పకు బిడ్డ అన్నాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, అంటే తాను దేవుని భక్తిరాలను, నేను యూదా జాతికి చెందిన దానను, యెహోవా యందు భయభక్తులు కలిగిన దానను అని చెప్పలేని తాను దేవుడు అలాంటి బలహీనురాలుని రాణిగా ఎలా ఎంచుకున్నాడు? ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? దేవుడు తన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి కారణం భక్తి అన్నాం, విశ్వాసం అన్నాం. అది ఎలాగనో ముందుకెళ్తే అర్థమవుతుంది. అలాంటిది తన దేవుని గురించి తానే చెప్పుకోలేని బలహీనురాలు, భయస్తురాలు, అలాంటి దానిని దేవుడు ఎంచుకోవడం దేవుని జడ్జిమెంటు, దేవుడు ఎన్నిక తప్పు అని మీరు అనుకుంటున్నారేమో. అర్థం చేసుకుంటున్నారా? అలాగని మొర్దెకై తనకు అలాంటి సలహా ఇవ్వడం ఏంటి? మొర్దెకై భక్తిపరుడు కదా, ఏమండి, యెహోవాకు తప్ప ఎవరికి తల దించని వాడు కదా, ఆకలి అయినా పర్వాలేదు, అడుక్కునే రకం కాదు కదా. ఇంత మంచి భక్తిపరుడు, స్టాండర్డ్ కలిగిన వ్యక్తి ఒక ఆడపిల్లకు అలాంటి సలహా ఇవ్వడం తప్పు కదా అని మీరు అనుకుంటారు. సగం ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ఎందుకు అలా చెప్పాడు, ఎందుకు చెప్పవలసి వచ్చిందో కొన్ని కారణాలు తీసుకోవాలి. అలాగని నీ దేవుని పేరు చెప్పకు, నీ విశ్వాసాన్ని వెల్లడి చేయకు అని ఆయన ఎందుకు అన్నాడు అనుకుంటున్నారు? ఆయన ప్రాణం మీద తీపితో అనలేదండి. నేను యూదుడను, నేను యెహోవాకు తప్ప ఏ ఒక్కరికి తల దించనని బహిర్గతంగా ప్రకటించిన పడిన వారు. ఆయన కోసం అక్కడ మురిసి వేలాడుతున్నా సరే దాన్ని చూసి నవ్వుకున్నాడు తప్ప తన నిర్ణయం మార్చుకోలేదు. అలాంటి దృఢ విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన తనకందుకు ఎలా చెప్పాడు? నిజంగా దాని ఉద్దేశం ఏంటో ముందుకు వెళ్తే అసలు మొర్దెకై ఎందుకు చెప్పాడో, నిజంగా ఎస్తేరు ఏ సందర్భంలో చెప్తే బాగుంటుందో, ఏ సందర్భంలో చెప్పిందో మనకు తెలుసండి. అప్పటికే ఎస్తేరు అన్ని ప్రేమను కోల్పోయింది, కనీసం కడుపు నిండా తినని రోజులు. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అంతఃపురానికి వెళ్తుందండి. ఇక్కడ మొర్దెకై సంరక్షణ ఉంది కనుక ఆ చుట్టుపక్కల వారు, అక్కడ యూదులు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, చుట్టుపక్కల వారు తనని ఎన్ని మాటలు అన్నా సరే వాక్యంతో ధైర్యపరిచిన వ్యక్తి మొర్దెకై. ఎందుకంటే మీరు కాస్త బేసికల్గా భక్తి గల కుటుంబం కాబట్టి దేవుడి యందు భక్తిగా ఉండే ప్రయత్నం చేస్తుంది అనుకోండి, అక్కడ ఉన్నవారు ఏమంటారు తెలుసా? ఓహో, నీకు అంత భక్తి ఉంటే నీకు ఇట్లా ఎందుకు అవుతుంది అనే వ్యక్తి. మీరు అంత భక్తి పరులైతే మీ మందిరం ఎందుకు కూలిపోవాలి? మీరు అంత భక్తి పరులైతే నీ అమ్మ నాన్న ఎందుకు చచ్చిపోవాలి? ఇలాంటి మాటలు తనను వేధిస్తున్నాయండి. అయినప్పటికీ మొర్దెకై వాక్యం ఆరాధన తనను బతికిస్తూ వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో? అంతఃపురంకి వెళ్తుంది. మొర్దెకై అక్కడికి వెళ్ళలేడు. అక్కడ కనుక ఇలాంటి సమస్యనే వచ్చిందనుకోండి, ఇక తన దుఃఖానికి అంత ఉండదు, తను ఓదేర్చేవారు ఉండరు. అక్కడ రాజు పరివారం కావచ్చు, తన తోటి పరివారం కావచ్చు, ఇక యూదులు వీళ్ళు బానిసలని తెలియగానే వాళ్ళు మాట్లాడుతున్న తీరు నువ్వు తట్టుకోలేవు బిడ్డ, ఇప్పుడే చెప్పకు అని చెప్పాడండి. మరి ఎప్పుడు చెప్పాలనో ఆ సమయం వస్తుంది బిడ్డ, ఇప్పుడే నువ్వు తొందరపడి నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ తెలియచేయకు బిడ్డ. కనీసం ఈ పేరు కనుక చెప్తే నేను ఇక్కడ నిన్ను ఓదార్చాను, ఏ సమస్య వచ్చినా అక్కడ నేను ఓదార్చేవాడు కూడా ఉండరు. జాగ్రత్త బిడ్డను కొంత జాగ్రత్త చేసి పంపించాడండి మొర్దెకై. కానీ ఎస్తేర్ ఎంత బలమైన వ్యక్తో, నిజంగా ఎస్తేర్ అనే ఆ వ్యక్తి, ఆ బిడ్డ ఎంత దృఢమైన వ్యక్తో మనకు కొన్ని వాక్యాలు చదువుతూ అర్థమవుతుందండి. అందుకే దేవుడు ఆ ఛాన్స్ తీసుకున్నాడా, దేవుడు అందుకే ఆమెను వెతికాడా, దేవుడు అందుకే ఆమెను అక్కడికి తీసుకెళ్ళిపోయాడా మనకు అర్థమవుతుందండి. ఆయన పక్షపాతంతో తీసుకొని పెళ్ళలేదు. అయ్యో ఈమెకు తల్లిదండ్రులు లేరే, ఏ బీద బిడ్డ అవమానం ఎదుర్కొంటుంది అనే కంటెంట్తోని అక్కడ తీసుకెళ్ళలేదండి ఆయన. అలాగే అందరినీ ప్రేమిస్తాడు దేవుడు. కానీ దేవుడు నిన్ను నన్ను పెంట కుప్పల నుండి లేవనెత్తాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ప్రామాణికం ఉంది, దాని ప్రకారం మనం ఉండాలి. ఆయన దేవుడు అండి.
మనలాగా పక్షపాతం ఉండదు ఆయనకు. ఆయన తండ్రి, ఆయన అందరినీ ప్రేమిస్తాడు, కానీ అర్హత కలిగిన వాడికే ఇస్తాడు. అది సత్యం. అర్థమవుతుందా? అందరినీ తన పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేని వానికి, తనను దూషించే వాను కూడా క్షమిస్తాడు, కానీ అర్హత కలిగిన వాడికే సింహాసనం ఇస్తాడు అనేది చరిత్ర చెప్తున్న సత్యం. అది దేవుడి సైకాలజీ, అది మారదు. చూద్దామండి. నిజంగా ఎస్తేర్ అనే ఒక ఆడపిల్ల అంటే మనకేం తెలుసు? ఆమె మీద ఎన్ని జోకులు ఉంటాయి, ఆమె మీద ఎంత వివక్ష ఉంటుందో మన అందరికీ తెలుసా అండి. అలాంటి ఒక చిన్న బిడ్డ, ఒక అనాథ, ఒక వంటింటి కుందేలు అనుకుందాం మన భాషలో. ఏమండి, ఇలాంటి భావమున్న స్థితి నుంచి స్త్రీని ఏ స్థితికి తీసుకుని వెళ్ళిపోయాడో మనం బైబిల్లో మరికొన్ని వచన ఆలోచన చేద్దాం ప్రియ దేవుని పిల్లారా. ఏమండి, ఎస్తేరు గ్రంథము, ఇదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, జాగ్రత్త తీయండి. ఎస్తేరు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ఏమండి, అక్కడ అంతఃపురం అంటే రాజ మందిరం లాంటిది, రాజభవనం అన్నమాట. ఈ మందిరంలో అనేకమైన ఆడబిడ్డలు తీసుకుని వచ్చారు, బలవంతంగా తీసుకుని వచ్చారు, కొంతమంది కావాలనే వచ్చారు. ఎందుకంటే మనం వెళుతుంది రాజ మందిరంలోకి, బాగుంటుంది అక్కడ కదా అండి, ప్యాలెస్. కాబట్టి చాలామంది వచ్చారండి. వచ్చిన ఆడబిడ్డల్ని కొంతమంది సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే రాణి కదా నువ్వు, రాణికి చాలా విద్యలు వచ్చి ఉండాలి. అందులో యుద్ధ విద్య వచ్చి ఉండాలి, మాట్లాడే తీరు ఉండాలి, మన ప్రమాదాన్ని పసిగట్టేలా ఉండాలి. ఇంచుమించు అనేకమైన ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. సౌందర్యపరమైనది కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక రకంగా మేధావులు ఏం మాట్లాడారంటే సౌందర్యపరమైన హింస అది అంటున్నారు. ఇంచుమించు ప్రతి ఆడబిడ్డ ఇది ఎదుర్కొంటుంది, సౌందర్యపరమైన హింస. అది ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. బైబిల్ ఏం చెప్పింది దాని గురించి అనేది వివరిస్తాను నేను. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, రైట్, అలా ఉన్నారండి. అలా ఉండేటప్పుడు అక్కడ ఒక నియమం ఉంది. ఎందుకంటే సెలెక్షన్ జరుగుతుంది. ఈ కాంటెంట్ను కనుక చూస్తే సేమ్ బబులోను దేశంలో దానియేలు విషయంలో కూడా ఇలాగ జరుగుతుంటుంది. సెలక్షన్ జరుగుతుండగా ప్రియ దేవుని పిల్లలారా, ఒక నియమం ఏంటంటే ఆ సెలక్షన్, ఆ ట్రైనింగ్ పీరియడ్లో తన అలంకరణ కోసం కావచ్చు, తనకు ఆస్తుల కోసం కావచ్చు, ఎవ్రీథింగ్ అండి, ఆడబిడ్డ అడిగిందంతా ఇవ్వవలేను అనేది ఒక నియమం అక్కడ. ఏది అడిగినా తను అడిగింది మొత్తం తనకి ఇచ్చేయాలి. అది బంగారమే కావచ్చు, వెండి కావచ్చు, సింహాసనం కావచ్చు. ఇట్స్ రూల్ ఉంది అక్కడ. ఏమండి, బెస్ట్ ఛాన్స్ అండి. అందులో ఎవరున్నారు? ఎస్తేరు కూడా ఉంది. అందరూ వారికి ఏమేం కావాలనో, తిండి విషయంలో కావచ్చు, అది సింహాసనం విషయంలో కావచ్చు, బెడ్ విషయంలో కావచ్చు, వస్తువుల విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, వారికి ఏమేమి కావాలనో అవన్నీ అడిగి తీసుకుంటున్నారండి. ఎటువంటి షరతులు లేదు, ఇయ్యొద్దు అనే రూల్ లేదు, అన్నీ తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళను సంరక్షిస్తున్న హేగే అని ఒకడు ఉంటాడు, నపుంసకుడు, అని వాళ్ళని పర్యవేక్షిస్తున్నాడు సూపర్వైజర్గా. అడగడం చూస్తుంటే తను ఆశ్చర్యపడిపోయాడు. వాళ్ళంతా అడిగి తీసుకుంటుంటే అలంకరణ కోసం కావచ్చు, బట్టలు కావచ్చు, విలువైనవి, ఖరీదైనవి, ఇవన్నీ వాళ్ళు అడిగి తీసుకుంటున్నారు. ఇవి మాకు కావాలి అని. అగో స్త్రీని బానిసగా ఉంచే 2 అంశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఒకటోది అలంకరణ, 2 బంగారం. ఇవి ఎప్పుడు నిన్ను పురుషునికి బానిసను చేస్తాయి అనేది కొంతమంది వాదన. అవునా కదా? ముందుకెళ్దాం. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, రైట్, ఇలా ఉంటున్నారండి. ఉంటుండగా అందులో ఒక ఆవిడ ఉంది, అదెవరు? ఎస్తేర్ను అందరి దృష్టి అటువైపు తిరగడానికి కారణం ఏందండి? ఏమని మాట్లాడిందో చూడండి ప్రియ దేవుని పిల్లలారా. ఇది 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హెగే వంశానికి అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హెగే వంశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎందుకు తెలుసా? ఎందుకు ఆ హేగే ఎంతోమంది స్త్రీలను పరిశీలించాడు, ఎంతోమంది కన్యకలను పరిశీలించాడు, ఎంతోమందికి ఒక రాజకుమార్తెగా, రాజకాంతగా ఉండవలసిన లక్షలను ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన ఆమెను చూసేసరికి ఆశ్చర్యానికి పడ్డాడండి. ఎందుకంటారో చూద్దాం ప్రియ దేవుని పిల్లలు. ఎందుకు అలా అంటారు? 13వ వచనం. మరియు అంతఃపురంలోనికి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ఇది నియమం. 15వ వచనం చదువుతాం.
మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహైలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అండి ఎస్తేరు యొక్క జీవితాన్ని మలుపు దింపిన అంశం అర్థం చేసుకుంటున్నారా? అక్కడ ప్రతి ఆడపిల్ల అడుగుతున్న తీరు వేరు. ఇక్కడ ఆమె వంతు వచ్చేసరికి అమ్మ మీకు ఏమైనా కావాలి అని అంటే ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా నాకేమొద్దు, మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే నేను రాజు దగ్గరికి వెళ్ళొస్తున్నా కదా, ఎందుకన్నా ఆయనకు ఎగ్జామ్ చేయడానికి చూడడానికి, ఎందుకంటే అక్కడ రాజా వాళ్ళు ఉంటారు కదా, రాణిగా ఉండాలి అంటే ధైర్యం ఉండాలి, ఆ సహనం. ఎన్నో ఎగ్జామ్ జరుగుతాయి, ఎవడో వెనుక నుంచి కత్తేస్తాడు, దాన్ని తప్పించుకునే చురుకుతనం ఉండాలి, అర్థమవుతుంది, ప్రమాదాన్ని పసిగట్టే గుణం ఉండాలి. ఇప్పుడు అక్కడ ఎంతో ట్రైనింగ్ జరుగుతుంది తనకు అంతమందిలో. నేను అక్కడికి వెళుతాను ఇలాగే అన్నది. మరి ఇలాగే నేను మామూలుగా వెళితే మళ్ళీ నీకు చెడ్డ పేరు వస్తుంది. ఏంటి ఇలాగే చూస్తావను, రాజును అవమానిస్తావను, తనకి ఏమి ఇవ్వలేదా, నీకు చెడ్డ పేరు వస్తుంది. అలాగని మీరు ఏది ఇస్తే అది ఓకే అన్నది. మరి మీ ఇష్టాన్ని పెట్టసమా, మీరు బాధపడకుండా అనే మాట హేగేను ఆలోచింపజేసిందండి. అసలు మేమెవరు, ఈవిడెవరు? నేను ఎంతోమంది అంతఃపురంలో ఎంతోమంది రాజులను చూశాను, అసలైన ప్రిన్స్ని ఇప్పుడు చూస్తున్నాను అనే ఆలోచన తన హృదయానికి వచ్చిందండి. ఇది అంతఃపురం, ఎవ్వడు కూడా నాకు రాజకాంతకి ఇక్కడ కనవల్ల. ఇక్కడ ప్రిన్స్ అనే వ్యక్తి అధికారాన్ని మాత్రం చూశాడు, అలంకరణ మాత్రమే దాసులు. కానీ ఇలా మాట్లాడిన వ్యక్తి ఫస్ట్ టైం చూస్తున్నానని ఎందుకోనండి ఆమెను చూడగానే దయబుట్టిందంట ఆయనకు. ఆయన హేగే నపుంసకుడు, అర్థమవుతుందా? ఎందుకు అసలు ఎవడు ఈవిడ? అలంకరణ అంటే బంగారం కాదు, అలంకరణ అంటే వస్త్రం కాదు, అలంకరణ అంటే ఇస్ క్యారెక్టర్ అనే పదానికి జీవం పోసిన స్త్రీ అండి. ఏంటి ఇలా మాట్లాడుతుంది? అసలు ఎవరు అనే కంటెంట్ తన హృదయంలో డెవలప్ అయిందంటే ఎవరు ఈమె ఎవరు? నువ్వు నోటితో చెప్పకపోయినా నీ ప్రవర్తన అంటే ఏంటో నువ్వు చెప్తుంది సమాజానికి. నేను యూదురాలను, నేను యెహోవాను దేవునిగా పూజిస్తున్న వాడను అని నువ్వు నోటితో ప్రకటన చేయలేకపోయినా నీ విధి విధానాలు ఖచ్చితంగా నువ్వేంటో ఈ సమాజానికి చెప్తాయి. అంతేనండి. మన మాటలు ఏంటో కొద్దిమందికి వినిపిస్తాయి, నేను ఇలా అని, కానీ నీ క్యారెక్టర్ ఏంటో అందరూ చూపిస్తాయి. నీ నడవడిక ఏంటో, అసలు నువ్వంటే ఎవరో ప్రపంచానికి తెలియజెప్తుంది. ఇప్పుడు మొర్దెకై పెంచుకున్న కుమార్తె ఎస్తేరు కూడా అలాగే అండి. ఆమె దినం వచ్చింది, అమ్మ ఇప్పుడు నీకేమీ కావాలా తల్లి? నాకేమొద్దు, ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఏం కావాలో అవి ఇచ్చాను చాలు, అది కూడా నాకు తెలియదు అన్నదండి. ఈ మాట తను వినేసరికి ఒక్కసారి ఆశ్చర్యంలోని పోయాడు. అందరి హృదయం, అందరి దృష్టి అటువైపు తిరిగిందండి. అసలు ఎవడు ఇవేరా, ఏంటి, దీనికి కూడా లొంగుతలేదా? ఏమండి, బేసికల్గా స్త్రీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చదివిన వ్యక్తి అయినా హేగే అనే వ్యక్తి, ఆయన కూడా నపుంసకుడు కనుక, అందులో లీనమైన వ్యక్తి కనుక ఎలా ఉంటారు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో పూర్తిగా చదివిన సైకాలజికల్ ఆయన. అలాంటి ఆయనను ఆశ్చర్యానికి లోను చేసింది. నేను చదవనిది ఇంకేదో ఉందనుకున్నాడు ఆయన, ఆశ్చర్యం పడ్డాడండి. ఇది ఎస్తేర్ అంటే ఏంటి అని అంటే, ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, అది దుఃఖమే కావచ్చు, అది రాజభవనమే కావచ్చు, పేద ఇల్లే కావచ్చు, తన భక్తి విశ్వాసాలను పోగొట్టుకొని స్థిరత్వం కలిగిన స్త్రీ ఎస్తేర్ అంటే. దేవుడు చూజ్ చేసుకోవడానికి మొదటి కారణం అది. మరి అలాంటిది 2వ అధ్యాయంలో ఏమో రాయబడింది చూడండి. 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 7వ వచనంలో, నేను మిడిల్ లెంత్, ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును కలిగినదై ఉండేను అన్నాడండి. అంటే ఆమె అందమైనది కాబట్టి సెలెక్ట్ చేయబడిందా? ఎవ్రీ పర్సన్ ఈజ్ అ బ్యూటిఫుల్ అని ఆదికాండం చెప్పింది, నీకు తెలియదా? ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ అని ఆదికాండం చెప్పింది, తెలీదా? అది మంచిది అని చెప్పాడు దేవుడు. ఎవ్రీ పర్సన్ ఈజ్ బ్యూటిఫుల్. అర్థం చేసుకోవట్లేదు. ఎవ్రీ పర్సన్ దేవుడి దృష్టిలో, నీ దృష్టిలో కాకపోతే ఎవరికి కావాలి అది? ఏమా, నీ దృష్టిలో కాకపోతే ఎవరికి కావాలి అది? దేవుడు ప్రతి ఒక్కరిని అందంగానే, దేవుడు ప్రతి ఒక్కరిని రమ్యమైన దానిని సృష్టించాడు. సృష్టినంతా నీకు నచ్చకపోతే అది నీ సైకాలజికల్ ప్రాబ్లం, నాకు నచ్చకపోతే నా సైకాలజికల్ ప్రాబ్లం అది. అంతేనగా ప్రియ దేవుని పిల్లలారా? అంతే తప్ప ఎస్తేర్ చాలా బ్యూటిఫుల్ లేడీ, బ్యూటిఫుల్ స్త్రీ అనుకునేరు. తప్పు మీ నిర్ణయం, దేవుడికి విరుద్ధమైన ఆలోచన. ఆమె క్యారెక్టర్ ఇస్ బ్యూటిఫుల్. చూడండి, అక్కడ తన కళ్ళ ముందుకు వచ్చిందండి, తన కాళ్ళ ముందుకు వచ్చింది. కడుపు నిండా తిన్న రోజులు లేవు తన జీవితంలో. అలాంటిది రాజ్య భోజనం తన ముందుకు వచ్చింది, రాజవస్త్రాలు తన ముందుకు వచ్చింది, ప్యాలెసే తన కాళ్ళ ముందు ఉన్నది. నువ్వు ఏదైనా చేయొచ్చు, అనుభవించవచ్చు, నీకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ నేను ఎవరో తెలుసా? యూదురాలను, యెహోవాను దేవుడిగా నమ్ముతున్న దానను. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. చూసారా వాక్యానికి ఎంత బెండ్ అయిందో? ఆకలిలో కూడా అలాగే ఉంది, అంతఃపురంలో కూడా అలాగే ఉందండి. దేవుడు బాగా దృష్టించాడు.
ఆకలిలో కూడా అలాగే ఉంది, అవమానంలో కూడా అలాగే ఉంది, అంతఃపురంలో కూడా అలాగే ఉందండి. ఇది స్టెబిలిటీ, దేవుడు మెచ్చేది. ఇది నమ్మకం, దేవుడు మెచ్చేది. ఇంకా ముందుకెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా. అంతఃపురం అయిపోయింది, ఆమె కూడా రాణిగా సెలెక్టెడ్ జరిగింది. అంతఃపురంలో రాణిగా ప్రపంచానికి ప్రకటన చేయబడ్డది. ఎవరు? వశీ స్థానంలో కొత్తగా వచ్చిన రాణి ఎవరు? ఎస్తేర్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఎస్తేర్ ఎవరు? అనాథ, అర్పన్ అండి, అర్పన్. ఆ ప్యాలెస్కి కాదు, షూషాను కోటకు మాత్రమే కాదు, 123 సంస్థలు ఉన్నాయి కదా తనకు. చివరికి మన ఇండియా వరకు కూడా ఉన్నాయని రాయబడింది. ఇక్కడి వరకు కూడా ఆ కాలంలో తను రాణి క్వీన్, రాణిగా ప్రకటన చేయబడిందండి బాబు. ఆ జయధ్వనులు ఒకసారి ఆలోచన చేయండి. రాణిగా ఇప్పుడు ఉన్న స్థితికి వెళ్ళిపోయింది. మరి అప్పుడు అక్కడ చూద్దాం, అక్కడ కూడా ఏమైనా చేంజెస్ వస్తుందేమో, అక్కడ చూద్దాం క్యారెక్టర్లో ఏమైనా చేంజెస్ వస్తుందేమో అని చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ప్రియ దేవుని. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనెపట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకే అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. ఇక్కడ ఒక చట్టం వచ్చేసిందని అంతఃపురంలో ఉండిపోయింది, రాణిగా ఉన్నది. కానీ దానికంటే ముందు మనకి తెలుసు కదా, హామాను అనేటోడు యూదులను మొత్తం క్లీన్ చేయడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరి వల్ల అంటే వానికి ఆలోచన వచ్చింది. మొర్దెకైని చూసినప్పుడు వాడు తన హృదయం అందు నొచ్చుకొని ఎలాగైనా సరే ఈ మొర్దెకైని చంపాలి, వీడిని మాత్రమే కాదు వీని తెగని చంపాలి అని నిర్ణయించుకున్నాడండి. యూదా జాతినే ఈ సంస్థానాలలో ఎక్కడెక్కడ చెదిరి ఉన్నారో ఈ బానిసలు, ఈ చెడ్డ పురుగులు, ఈ చీడ పురుగులు అని వీళ్ళందరినీ క్లీన్ చేయటకు ఒక చట్టం వచ్చిందండి. దానికంటూ ఒక డేట్ ఫిక్స్ చేయబడింది. ఇది ప్రకటన బయటకు వచ్చేసింది. అందరూ దేవుని వైపు తిరిగి రోధిస్తున్నారు. దేవుడా, ఏంటి మన పరిస్థితి? ఇప్పటికే మా ప్రాంతం కూలిపోయాం, మా మందిరం కూలిపోయాం, సమస్తం కూలిపోయాం, ఏదో బ్రతుకుతున్నాం. ఇక్కడ కూడా మీరు మమ్మల్ని కరుణించట్లేదా? ఈ కత్తికి మనం అప్పగిస్తారా అని అందులో మొర్దెకై కూడా గోనపెట్ట కట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థనలో ఉన్నారు. ఆ విషయం మాత్రం ఎస్తేరుకు తెలియదండి. ఆమె ఎక్కడుంది ఇప్పుడు? అంతఃపురంలో ఉంది. ఏమండి, అలాగో తనకు కొంతమంది సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఆ పనివారం వలన విషయం తెలిసింది. అమ్మ ఏదో మీకు బాగా కలిసిన వ్యక్తి అంట మొర్దెకై, ఆయన ఏదో గోనపెట్ట కట్టుకొని ఏడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు అంటే ఆవిడ అనుకుందంటే ఏంటి అంటే, ప్రియ దేవుని పిల్లలారా, నన్ను పిచ్చిగా ప్రేమించిన నా తండ్రి కదా, నేను ఇక్కడికి వచ్చేసరికి అసలు నేను బాగున్నానో లేదో, నాకేమైందో ఏమో అనుకొని అలా ప్రవర్తిస్తున్నాడేమో. ఎందుకంటే చాలా ప్రేమించిన వ్యక్తి కదండి. నేను లేకపోయేసరికి నా మీద బెంగతోటి అలా ప్రవర్తిస్తున్నాడేమో అని మంచి బట్టలు పంపించేసింది. తండ్రి గారు మీరు అలా ఉండకూడదు అని. అసలు విషయం తనకు అర్థమైంది. వచ్చింది మరణ శాసనం. వచ్చింది ఏంటిది? మరణ శాసనం. చూడండి ప్రియ మరణ శాసనం వచ్చింది. అంతమంది అతను చేయబడనేమో బతికే ఛాన్స్ ఉంది. ఏమండి, ఒకవేళ ఆ చట్టమే అమలు అవుతుంది రేపు అనుకుందాం, ఒకవేళ ఆ చట్టమే అమలైతే అంతమంది క్లీన్ అవుతారండి. ఎందుకంటే రాజ్యాజ్ఞ పాటించాలి, చట్టం అది, రాజ్యాంగం అది, దాన్ని నెరవేరుస్తారు ఆ సైనికులు, ఆ సోల్జర్స్ ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనా సరే రాణిని మాత్రం ఎవరు టచ్ చేయలేడు. ఆమె రాణి. అప్పుడు నేను యూదురాలను అని చెప్పుకున్న సరే దాన్ని ఎవరు ముట్టకూడదు. ఆమె బ్రతికే అవకాశం ఉందండి. నేనైతే అలాగే ఆలోచించేవాళ్ళేమో, మనమైతే అలాగే ఆలోచించేవాళ్ళేమో. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె కూడా సింహాసనాన్ని దిగింది. ఆమె సింహాసనం మీద ఉండకపోయింది అనుకో, అది ఆ దేశ చట్టాన్ని గౌరవించినట్టు కాదు, రాజును అవమానించినట్టు, రాజాజ్ఞ ధిక్కరించినట్టు, ఆ దేశ ప్రజలను, ఆ రాజును అవమానించినట్టు అది. ఎందుకంటే రాణి కాబట్టి ఖచ్చితంగా సింహాసనం మీద ఉండాలి, కూర్చోవాలి, ఇది నియమం. కానీ ఎప్పుడైతే ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది, నా ప్రజలకు ముప్పు రాబోతుందని తెలిసిందో, ఈవిడ కూడా ఏం చేసిందో చూడండి. 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనేను. అక్కడ ఉన్నది ఏంటంటే, అయ్యా మీకు ఒకసారి రాజుతో మీరు మాట్లాడండి ఆయన అడుగుతున్నాడు. కానీ ఈమెను అన్నది ఏంటంటే, ఒక నియమం ఉంది, అనుమతులు లేకుండా ఏ ఒక్కరు కూడా రాజమందిరంలోకి రాకూడదు, అది రారి అయినా సరే. ఎందుకంటే అప్పుడు అది యుద్ధకాలం. అనుమతులు లేకుండా రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని శాసిస్తున్న రాజు అహేశ్వరోషు.
ప్రపంచాన్ని శాసిస్తున్న రాజైన, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు 4, అందులో అదొక్కటి. బబులోను, మాదియా పారసిక, గ్రీకు, రోమన్స్. అందులో ఇది బలమైన సామ్రాజ్యం. మాదియా పారసిక అనేది బలమైన సామ్రాజ్యం ఇది. ఏమండి, ఆ ప్రపంచానికి రాజు కాబట్టి నాకు చాలా సెక్యూరిటీ ఎక్కువ. చివరికి తన రాణిని కూడా నమ్మని పరిస్థితి. అది రాకూడదు ఎవరు. ఒకవేళ పొరపాటున వస్తే అది ఖచ్చితంగా వాడు చంపబడాలి. ఎటువంటి అక్కడ షరతులు లేవు, మినహాయింపులు లేవు. అది ఎవడైనా సరే, రాజ కుటుంబం అయినా సరే చంపబడాలి. రాజ ఆజ్ఞ లేనిది, ఆయన ఉత్తర్వులు లేనిది ఆ ఏరియాలో కూడా ఎవరు రాకూడదు. అంత టైట్ సెక్యూరిటీ కలిగిన పరిస్థితి. ఎందుకు అదే పరిస్థితుల్లో చట్టం అనేది అమలు రావడానికి సమయం సిద్ధపడుతుంది. అమ్మ మీరు రాని కదా, ఒక్కసారి రాజుగారితో మాట్లాడితే ఫలితం ఉంటుంది అని అంటే, నాకు రాజమందిరంలోకి వెళ్ళి రాజుతో మాట్లాడేంత అర్హత ఇప్పుడు ఆ టైం నాకు లేదు. మరి ఏం చేద్దాం? ఒకటే, ఈ రాజుతో మాట్లాడడం కంటే మన రాజుతో మాట్లాడదామని ఆవిడ కూడా సింహాసనాన్ని దిగి గోనపట్టలు ధరించుకొని తాను తన పరివారం అంతా ఉపవాసం ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇగో తాను ప్రిన్సెస్, రాణి అనడానికి దేవుడు ఎంచుకున్న అర్హత. కిరీటం వల్ల తను రాణి అవ్వలేదు ప్రపంచానికి. ఏంటంటే ఎస్తేరుని ఎవరు అహశ్వరోసుని పెళ్లి చేసుకోవడం వల్ల రాణి అని గుర్తింపు పొందలేదు. తన విశ్వాసమే, తన భక్తి భావాలే రాణిని చేశాయి అన్నది మనం చదువుకుంటున్నాం ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడు రాణి పొజిషన్లో ఉన్నది. ఆ సింహాసనాన్ని దిగి నేలపైన నడవకూడదు. ఆ సింహాసనాన్ని దిగి మామూలుగా తన మామూలు స్త్రీలాగా ఉండకూడదు. తన క్వీన్ అలాగే ఉండాలి. అలాగే ఉన్న తాను ఎప్పుడైతే మరణ వార్తను తన చెవిన పడగానే ప్రియ దేవుని పిల్లలారా, ఆ సింహాసనాన్ని దిగింది, రాజవస్త్రములన్నీ తీసి పక్కన పెట్టింది. అందరు ఆశ్చర్యంలో లోనవుతున్నారు. అమ్మ ఏం చేస్తున్నారు మీరని. నా ప్రజలకు ఆపద సంభవించింది, ఇప్పుడు నేను నా దేవుని వేడుకోవాలి అని అవన్నీ తీసి పక్కన పెట్టి ఉపవాసంతోనండి రాణి కడుపు నిండా తినాలి. తినకపోతే బాగుండదు. అక్కడ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి సమస్య వస్తుంది. ఏమ్మా అలాంటిది తాను కూడా సింహాసనాన్ని దిగి దేవుని దయకు అని కోరుకుంటున్న విధానం చూస్తుంటే ప్రియ దేవుని పిల్లలారా, తాను చేసిన ప్రార్థనను ఇప్పటికీ మనం మర్చిపోలేదు. రాజ కుటుంబంలో పెరిగిన, రాజస్థితిలో రాణి స్థితిలో ఉన్న ఆవిడ అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తన పదవిని, తన అర్హతను, తన యోగ్యతను పక్కన పెట్టేసింది. దీనిని దేవుడు విశ్వాసం అంటడం చూశారు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోలే. ఇచ్చిన అవకాశంలో భక్తిని ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉంది. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా భక్తికి అడ్డేది కాదు, నీ మానసిక స్థితి అడ్డు. కష్టం వచ్చింది, నీ మానసిక స్థితి నిన్ను కుంగదీస్తుంది తప్ప నీ కష్టం నేను కుంగదీయట్లేదు. కష్టానికి లొంగేది కాదు భక్తి విశ్వాసాలు. అగ్ని కూడా దాన్ని కాల్చలేదు. ధనం కూడా దాని ముందు చిన్నదే, అధికారం కూడా దాని ముందు చిన్నదే, ఇంకా ఏవి అనుకున్న దాని ముందు చిన్నయే. కానీ మన మానసిక స్థితి బాగలేక అవి పెద్దవి అనుకునే విశ్వాసాన్ని మనం డస్ట్బిన్లో వారేస్తున్నాం. ఏవండి, కానీ ఎస్తేర్ అలాంటిది కాదు ప్రియ దేవుని పిల్లలారా, అలాంటిది కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా తన దేవుడికి వేడుకున్న విధానం చూస్తుంటే ఆశ్చర్యపడిపోయారు అందరూ. అమ్మో ఏమో భక్తి అందు కూడా గొప్పదే. అసలు మీరు ఎవరు ఏంటి అంటే అప్పుడు చెప్పింది, నేను యూదురాలను, నా దేవుడు యెహోవా, నా ప్రజలకు కష్టం వస్తుంది, నా జాతి అంతరించిపోయే సందర్భం వచ్చేసింది అని అప్పుడు తనను తాను రిలీవ్ చేసుకుందండి. అప్పుడు తనను రిలీవ్ చేసుకుంది. ఒకరోజు రానే వచ్చింది. ఏంటొచ్చింది? ఇంకా అప్పటికి కూడా అనుమతులు లేవు. రాజు టైట్ సెక్యూరిటీలో ఉన్నాడు. అప్పటికి కూడా అనుమతులు లేవు. రాజుగారు వచ్చేటప్పుడు మాత్రమే సమస్యలు చెప్పాలి ప్రజలు, రాజ కుటుంబమైనా సరే. అప్పుడు కూడా అనుమతులు లేవు. కానీ ఇక వెళ్ళడానికి ధైర్యం చేసిందండి. తన హోదాను పక్కన పెట్టింది, తన ఎన్ని అలంకరణను పక్కన పెట్టింది, తన హోదాను పక్కన పెట్టింది. ఇప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టే రోజు వచ్చింది. చెప్పాలి, విషయం రాజుగారికి తెలియాలి. ఎందుకంటే కొన్ని చట్టాలు, కొన్ని అధికారాలు రాజుగారి అనుమతి లేకుండా జరిగిపోతాయి. మంత్రులు ఉన్నారు కండి, సబార్డినేట్స్ ఉంటారు కాబట్టి జరిగిస్తారు. కానీ ఈ తెచ్చిన ఈ శాసనం, ఈ చట్టం మానవ ప్రాణాలు తీసేది, మనుషులను, ఒక జాతినే భూమి మీద లేకుండా క్లీన్ చేసేది. వాళ్ళు కూడా ఆ దేశంలో ఉంటున్నారు, ఆ రాజుకు బద్దులై ఉంటున్నారు, ఆ దేశ చట్టాలకు పన్నులు కడుతున్నారు. ఇది రాజుగారికి తెలిసి ఇలా జరిగి ఉండదు. ఒక్కసారి రాజుగారికి ఈ విషయం తెలియపదామని రాజమందిరంలోకి వచ్చేసింది. రాజమందిరంలోకి అనుమతి లేకుండా వచ్చిందంటే ఖచ్చితంగా రాజు పైన దాడి చేయడానికి అని అర్థం. ఇంకెక్కడ ఏం లేదు. కత్తులు తన ఒంటిని గుచ్చుకుంటాయి. కాసేపే నిమిషం లేట్ అయినా సరే ఏ సైనికుని కత్తైనా తన ఒంటిని చీల్చేస్తుంది. ఖచ్చితంగా చచ్చిపోతుంది తనలో పోతే. అసలు నేను ఎందుకు వచ్చానో చెప్పే ఛాన్స్ కూడా ఉండదు. అదంతే, అది నియమం, రాకూడదు అక్కడికి. రాజు అది రాజ్య రహస్యాలు, దేశ రహస్యాలు మాట్లాడుతున్న సందర్భం అది. అక్కడికి తను ధైర్యం చేసి వెళ్ళింది. ఎందుకో తెలుసా?
చావడానికే వెళ్ళింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చావడానికే వెళ్ళింది అంటే దైవం కొరకు, విశ్వాసం కొరకు, మనుషుల ప్రాణాలను కాపాడడానికి, మనుషులను కాపాడడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన ఉత్తమ స్త్రీ అండి. ఎవరు? ఎస్తేర్. చచ్చిపోతుందండి. నిమిషం లేట్ అయినా సరే రాజుగారు ఆమె వైపు చూడకపోతే చాలు తనను కత్తులు చీల్చేస్తాయి. వెంటనే వచ్చేసరికి దేవుడు కలగజేసుకున్నాడు కనుక ఆ రాజదండని వెంటనే ఆమె వైపు చూపించాడు రాజు. చూపించకపోతే నేను చచ్చిపోతుంది. చూపించాడండి. వెంటనే అటువైపు చూపించాడు కాబట్టి కత్తులన్నీ సరెండర్ అయిపోయాయి. ఏంటి అని చెప్తే అసలు విషయం చెప్పింది ఆవిడ. అసలు విషయం చెప్పింది. మీరెవరు అని అంటే, నేను రాణిని కానీ నేను యూదురాలను, నేను మీరంతా బానిసలుగా తెచ్చారే ఆ జాతి స్త్రీని అని చెప్పింది. చెప్పగానే రాజు ఆశ్చర్యపడిపోయారంటే అసలు ఏం జరుగుతుందంటే ఒక జాతినే క్లీన్ చేసే కుట్ర జరుగుతుంది. అవునా? అసలు ఏం జరుగుతుంది అంటే మొత్తం ఆరాధించారండి. యూదులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎలాంటి వారు, వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సంఘద్రోహుల, వీళ్ళు ఏ ప్రాంతం ఎలా ఉంటారు, వీళ్ళ చరిత్ర ఏంటి అని మొత్తం తెలుసుకున్నాడు ఆమె ద్వారా. మొత్తం విన్నది. ఎందుకంటే నోవాహు నుంచి, అబ్రహాం నుంచి, మోషే నుంచి ఆ చరిత్ర మొత్తం విన్నాడండి. ఎక్కడ మేము ఎదుటివారికి అపకారం చేసినట్టు లేదు. ఇంత చరిత్ర ఉందా మీకు? ఇంత చరిత్ర ఉన్న మిమ్మరు మరి ఇలా అయిపోయారు అని మొత్తం తెలుసుకున్నాడండి. తెలుసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? చట్టం ఆల్రెడీ రూపొందింది, దీన్ని మార్చడం అసాధ్యం అన్నాడు. అర్థం చేసుకుంటున్నా ప్రియ దేవుని పిల్లలారా, నేను నిన్నైతే కాపాడగలను, కానీ చట్టం ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఈ చట్టాన్ని మనం మార్చలేము. అది చట్టం. ఎందుకంటే నా ఉంగరంతోనే నేనే ముద్రించాను దాన్ని. అది రాజశాసనం, చట్టం. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆ ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో నిజంగా వాళ్ళు సంఘద్రోహులు మీ ప్రజలు అని ఆలోచన చేశాడండి. ఆలోచన చేసిన తర్వాత మొర్దెకై ఎంత మంచివాడో అక్కడ రాజుకు తెలిసి వచ్చింది ఆవిడ వల్ల. అవునా? అరే మొర్దెకై ఇంత స్టెబిలిటీ కలిగిన వాడా, ఈయన ఎక్కడున్నా ఆ దేశం కొరకు ప్రయాసపడతారా వీళ్ళు, మరి అలాంటి వారిని హామాను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని ఆరాధిస్తే అది కేవలం ఆయన హృదయ కాఠిన్యం, అది కుట్ర, ఓర్వలేనితనం, సహించుకోలేని తలం వలనే ఈ హామాను అనే వ్యక్తి మిమ్మల్ని ప్రపంచ చరిత్రహీనుడుగా మార్చాలనుకుంటున్నాడు అని చెప్పింది. దాన్ని పరిశీలించిన తర్వాత హామానులో తప్పుందని ఏ ఉరి స్తంభాన్ని ఏర్పాటు చేశాడో మొర్దెకై కొరకు, దాని మీదనే హామాను కుటుంబాన్ని ఉరిదించాడు రాజు. దేవుని స్తోత్రం చెప్తారా? అది ఆ తర్వాత మరి చట్టం అయింది, దీన్ని మార్చలేం మనం, ఇది రాజాజ్ఞ, దీన్ని మార్చలేం. మరి ఎలా అని ఇంకో చట్టం తీసుకొచ్చారండి. యూదులను నిష్కారణంగా చంపరాదు. వారు ఒకవేళ సంఘద్రోహమో, దేశద్రోహమో, రాజద్రోహమో చేసుంటే వారిని చంపొచ్చు, కానీ నిష్కారణంగా వారిని కానీ, వారి ఆస్తులను కానీ, వారి పిల్లల్ని కానీ ఏ ఒక్కరు ముట్టకూడదని రాజ్యాజ్ఞ వచ్చింది. అలాగే యూదులకు కూడా మరొక చట్టం తీసుకొచ్చాడు. యూదులైన మీరు మిమ్మల్ని నిష్కారణంగా ఏ ఒక్కరైనా సరే చంపాలని చూస్తే మీరు ప్రతిదాడి చేయవచ్చు అని చట్టం వచ్చిందండి. చట్టం రద్దు చేయబడలేదు, కానీ మరో చట్టం దానికి వ్యతిరేకంగా వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం జరిగింది అక్కడ. యుద్ధం ఎట్టకేలకు చాలామంది చచ్చిపోయారు యూదులు, కానీ శేషం బ్రతికింపబడింది. ఎందుకంటే మెస్సయ్య రావాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చూశారా, ఎస్తేరును దేవుడు ఎందుకు రాణిగా చేశాడు అని అంటే ఒక్కటి కంటెంట్ అండి. అంత దీనమైన పరిస్థితి, తల్లి తండ్రి లేని బాధలో కూడా దేవుని అవమానకరంగా మాట్లాడలేదు. మా దేవుడే ఉంటే నా తల్లిదండ్రి ఎందుకు చచ్చేవారు అని ఆ పసి హృదయంలో అలాంటి ఆలోచన రాలేదండి. దానిని కూడా స్వీకరించింది, దాని ప్రకారం బతికింది. యవ్వన ఆ జీవితం తనను వేధించినా కూడా అక్కడ కూడా తన భక్తిని కాపాడుకుంది. ఇది మనుషులకు తెలియకపోవచ్చు, మొర్దెకై గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు గుర్తించాడు. ఆయన అంతఃపురంకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బుకో, బంగారానికో, వస్త్రాలకో దానికి లొంగలేదండి. దానికి లొంగలేదు. రాణి అయిన తర్వాత కూడా ఆ సింహాసనాన్ని కూడా తన ప్రజల కొరకు, ఏమండి, ఇజ్రాయెల్ క్షేమం కొరకు దేవుడు తన ప్రజల వైపు తిరగాలని, ఆయన మనసు మార్చాలని ఆ సింహాసనాన్ని దిగి మట్టిలో కూర్చొని రోధించిన స్త్రీ. ఇవన్నీ బాగా ఆవిడలో దేవుడు చూశాడు గనుకనే అర్పన్ ప్యాలెస్కి వెళ్ళింది, అనాథ రాణి అయ్యింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది అందుకే దేవుడు ఎంచుకున్నాడు తప్ప ఇంకా వేరే కారణం కాదండి. ఒక్క ఆడపిల్ల చేత యూదా జాతిని కాపాడాడు ఆయన. ఒక్క ఆడపిల్ల చేత యూదా జాతిని కాపాడాడు. చూశారా ప్రియ దేవుని పిల్లలారా, ఈ దేవుడా ఆమెను ఎందుకు మీరు రాణిగా ఎంచుకున్నారు? ప్రపంచం గుర్తించే రాణిగా చేశారు ఆవిడను. ప్రపంచమే మర్చిపోరని ఒక హోదాను ఎందుకు ఇచ్చారు? ఒక అనాథ పిల్లకు, ఒక శాపగ్రస్తమైన దానికి, ఒక ఆడపిల్లకు అని అనుకుంటే తనలో ఇంతుంది బిడ్డ, ఇంతుంది కనుకనే నేను అంతకు తీసుకెళ్ళాను. నీలో ఉందా మరి ఇదంతా? నీలో ఉందా చెప్పేదంతా?
మన భక్తి ఎలాంటిది, మన విశ్వాసం ఎలాంటిది? జనవరి 1 నాడు తీసుకున్న తీర్మానానికి ఇప్పటికీ ఎప్పుడో గండి కొట్టాం. బాప్తీసం తీసుకున్న ఆ తీర్మానాన్ని, ఆ నిర్ణయాన్ని ఎప్పుడో నాశనం చేశాం. ఏది మన విశ్వాసం చెప్పు? కన్నిటికి, చిన్న దానికి కూడా మన విశ్వాసాన్ని, భక్తిని అమ్మేసుకున్న రకమేమో మనం. చిన్న మాట కూడా, దేవుడిచ్చిన బాధ్యతను కాలరాసే రకమేమో మనం. చిన్న సమస్యకు, చిన్నదే నువ్వు చేసుకుంది అది, ఆ చిన్న సమస్య కూడా నీ దేవుణ్ణే బహార్ఘటంగా అవమానపరుస్తున్న క్యారెక్టర్ ఏమో మనది. అలాంటి మనల్ని దేవుడు నిజంగా తలగా ఉంచుతాడా? లేవనెత్తుతాడు ఆయన మనల్ని పెంటకుప్పల నుండి? లేవనెత్తడు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన లేవనెత్తడు. ఆయన పక్షపాతం లేనివాడు ఆయన. దావీదు తెలుసు కదండి మనందరికీ. ఎక్కడో ఉన్నాడు, పిచ్చి పాటలు అన్నారు ఆయన పాటల్ని. గొర్రెల కాడికి పోయి ఏదో తంబుర దాన్ని పెట్టుకొని పాట పాడుకుంటే పిచ్చి పోరడు, పిచ్చి పాటలు అన్నారు. ఆయన పిచ్చోడు ఎందుకు ఎత్తారు? అయ్యా ఇస్ అ కింగ్, దేవుడు అండి. దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. పిచ్చి పాటలు. డేవిడ్ అండి చిన్న పిల్లగాడు కదా, పోరడు. కాబట్టి ఆ గొర్రెల కాడికి పోయి ఆ గుండు మీద కూర్చొని, చెట్టు మీద కూర్చొని ఏవో పాటలు పాడుకుంటున్నారు అన్నారు. అవి ఈరోజు మనకు జ్ఞానం నేర్పే కీర్తనలు అయ్యా. వాళ్ళు గుర్తించలేదు, వదిలేవాడిని. కానీ ఈ రోజు వరకు, ఇప్పటి వరకు క్రైస్తవం వాటిని కళ్ళకు అద్దుకుంటూనే ఉంది. చూసారా? ఎవ్వరు మర్చిపోడండి ఆయన. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకంలో స్వతంత్రించుకున్న మాట నీకు తెలియలేదు. నీసు చెప్పిన మాట, ఆయన అబద్ధికుడు కాదే. భూమి ఆకాశం గద్దించిన ఆయన మాట గద్దించదు, తెలియదు నీకు? సాత్వికులు ధన్యులు. ఆయన తర్వాత కూడా నువ్వెందుకు దేవుని విరోధిగా మాట్లాడుతున్నావు? నేను బాగానే ఉన్నానండి, దేవుడు నాకేదో మొండి చేయి చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీకేమైనా వాక్యం అర్థమవుతుందా? నీ దేవుని తిరుపు పక్షపాతం లేనిది అది. అది భూలోక ఎల్ల కాలంలో న్యాయమైనది అది. ఆయనను నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఆయన వినట్లేదు. నీ విశ్వాసం ఎలాంటిదో ఆయనకు తెలియట్లేదు. ఏవండి చెప్పు, నిజంగా వాక్యాన్ని మనం నమ్మగలమా? కొత్త నిబంధన చెప్పిన ప్రభు మాటను మనం నమ్మగలమా? నమ్మాలండి. వాళ్ళకు ధర్మశాస్త్రం పోయింది, దేవాలయం పోయింది, యాజకులు లేరు, ఆరాధన లేదు, ఏది లేదు. బానిసలుగా బ్రతుకుతున్న ఆ బిడ్డ మర్చిపోలేదు దేవుడి గురించి, తన భక్తిని గురించి మర్చిపోలేదు, తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టలేదు దేనికి. అందుకే ఆమె ప్రపంచం గుర్తించే విధంగా ఆమె హోదానిచ్చాడు దేవుడు, హోదానిచ్చాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి, ఎవరినైనా సరే లేవనెత్తగలడు ఆయన. కానీ ఆయనకు మనం నచ్చాలి. మనం నిజంగా యథార్థవంతులు అనే మాట ఉన్నది. అందుకే నేను వచ్చాను, వారినే వెతుకుచున్నాను అన్నాడు. ఆయన దృష్టిలో యథార్థవంతులు సుమా? నేను యథార్థవంతులు అనండి, నేను చాలా బాగుంటా. అయినా ఎందుకో దేవుడు నన్ను నా కుటుంబం ఇలా చూస్తున్నాను అనుకుంటావు. అది నీకు నచ్చిన యథార్థత, నీ పక్కవారు చూసిన యథార్థత. కానీ ఆ ప్రభువు చెప్పిన యథార్థత వేరేమో, ఆ వాక్యం చెప్తున్న యథార్థత వేరేమో. ఆ కోణంలో మనం ఆలోచిద్దామండి. పక్కవాని దృష్టిలో మనం పోల్చుకొని నేను బాగున్నాను అనుకొని ఆ పరిస్థితి మనస్తత్వం ఎన్ని రోజులు మనకు చెప్పండి? ఏమండి, పరిస్థితి మనస్తత్వం ఇంకెన్ని రోజులు మనకు? ఎదుటివాన్ని పోల్చుకొని భ్రమపడుతూ బతకడం. వానికంటే నేను బెస్ట్ అని, వానికంటే నువ్వు బెస్ట్ ఉంటే నీకు పరలోకం అని ఎవరు చెప్పారు? వానికంటే బెస్ట్ ఉంటే నువ్వు అందరం మెత్తుతావు అని ఎవరు చెప్పాడు చెప్పు? ఆయన చెప్పిన వాక్యం, ఆయన చెప్పిన నీతి వేరు. జ్ఞానులు అదే పరిస్థితుల కంటే, నువ్వు సద్దుకేల కంటే అనలేదా? నా దృష్టిలో ఉండి బిడ్డ, నా దృష్టితో చూడు జీవితాన్ని, నేను చెప్పిన వాక్య కోణంలో నడువు జీవితాన్ని. కానీ ఎదుటివారు చెప్పిన ప్రకారం నువ్వు ఫాలో అవుతున్నావేంది? నేను వాడు 100 రూపాయలు ఇస్తే నేను 200 ఇచ్చాను బెస్ట్ కదా అండి. నువ్వు అనుకుంటున్నావు అది. దేవుడు మెచ్చిన కంటెంట్ వేరు. ఆయన కోణంలో మనం ఉందామండి. ఆయన కోణంలో ఆయన నచ్చటట్టు ఉన్న స్త్రీ ఎవరంటే ఎస్టేర్. కానీ ఆమె భక్తిని ఎప్పుడు వ్యాపారం చేయలేదు. ప్రభు నేను చాలా బాగుంటున్నాను కదా, నాకు ఇది ఇవ్వండి అని అనలేదు. అందుకే దేవుడు తను అడగంది ఇచ్చాడు. అంతే కదండి. నేను బాగానే ఉన్నాను కదా ప్రభు, మంచిగా ఉన్నాను ప్రభు, నాకు ఇది ఇవ్వండి అని అనలేదు. అలాగని అడగకూడదని నేను అనట్లేదండి. కానీ అది అంతే, ఆమె హ్యాపీగా ముందుకెళ్తుంది. కానీ తనకు రావాల్సిన ఘనత తన కాళ్ళ ముందుకు వచ్చింది. వాటన్నిటిని పక్క జరుపుకుంటూ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అని అంటే తన ప్రజలను కాపాడుకోవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే తన ప్రజలు కాపాడబడానికి తన ప్రాణం పోయినా పర్వాలేదనేది వెళ్ళింది. కోటలే మనకు కనిపిస్తున్నాయి, కానీ ఆ కోటలో కూడా బ్రతికిన షారోను పుష్పం లాంటి తాను. కాబట్టి అందుకే ఆ స్థితికి తీసుకెళ్ళాలండి దేవుడు. మనం భక్తి విశ్వాసాలు ఎలాంటి చెప్పండి ప్రియ దేవుని పిల్లల? నేను బాగానే ఉన్నాను, నేను దేవునికి బాగానే ఇస్తున్నాను, నేను దేవునికి విషయాల్లో బాగానే కంటాక్ట్ అవుతున్నాను, ఫాలో అవుతున్నాను, అయినా ఏంటి అనే కాంటెంప్ట్ మనది. అందుకనే దేవుడు వచ్చి ఇలాంటి వ్యాపారస్తులకు నేను ఏం మేలు చేయను అనుకుంటున్నాడేమో కదా అండి. నేను బాగానే ఉన్నాను కదా, ఎప్పుడు మనల్ని భ్రమపరుస్తున్న ఆత్మ మనది. నేను బాగానే ఉన్నానండి, నేను మంచోనండి, నేను సూపర్ అండి, నేను వాక్యాన్ని ఫాలో అవుతున్నానండి. ఇదే, ఈ కంటెంట్తోనే నీ దేవుడికి నువ్వే విరోధం అవుతున్నావు. ఇది కాదు. వాక్యం చెప్పిన కోణం వేరు, వాక్యం యొక్క వెలుగు వేరు ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి ఆలోచించండి. నిజంగా నువ్వు ప్రభు చెప్పిన వాక్య ప్రకారం బ్రతికుంటే, మరలా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో, నేనైనా మీరైనా, నేను ప్రభు చెప్పిన వాక్య ప్రకారమే, ప్రభు చెప్పిన నీతి ప్రకారమే, ప్రభు చెప్పిన యథార్థ ప్రకారమే నేను జీవిస్తున్నాను. అయినా బాధ నన్ను విడట్లేదు, అయినా ఆవేదన నన్ను విడిచిపోవట్లేదు, అయినా దుఃఖం నన్ను విడిపోలేదు అని నువ్వు అనుకుంటే
ఈ 2026లో ఈ మాట రాసి పెట్టుకో. దేవుడు చెప్పిన మాట, చరిత్రను పరిశీలించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ మేలు చేయక చచ్చిపోడు, చంపడు నిన్ను ఆయన. నువ్వు అడిగిన దానికంటే, నీకు అవసరమైన దానికంటే తరతరాలు గుర్తించేది నీ చచ్చిపోయే రోజైనా సరే నువ్వు చూచి చస్తావు. దేవుని స్తోత్రం చెప్తావు గట్టిగా. అది అక్కడ వరకు నీకు ఓపిక ఉంటే, అక్కడ వరకు నీ విశ్వాసానికి కాపాడుకోగలిగితే, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, అప్పటి వరకైనా సరే నువ్వు రేపు చచ్చిపోతావు అన్నాగా సరే, దేవుడు నీకు ఎంత ఇస్తాడో అది తరతరాలు ఎలా చరిత్రలో నిలబడిపోతుందో అది నువ్వు చూసి చచ్చిపోతావు. అక్కడ వరకు ఓపిక నీకుందా? చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి, యేసుప్రభు ప్రామిస్ చేసిన ఒక మాట, ప్రకటన గ్రంథము 3:21 మాట. ప్రకటన గ్రంథము 3:21 మాట. 3:21 మాట అండి. కొత్త నిబంధనల పేజీ నంబర్ 229. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రామిస్ చేసినండి ఇది అంతా. నేను జయించేలా అయితే తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాను, ముల్లోకాల మీద అధిపతిగా పాలిస్తున్నాను, జయించు అని నా సింహాసనం ముందు కూర్చుండబెడతా అన్నాడు. ఇది ఖచ్చితంగా దేవుడు రాయించిన డాక్యుమెంటరీ, దీన్ని మార్చలేరు ఎవరు. నా యేసు మన కోసం చేయించిన ప్రామిస్ అది. జయించు వాణిని ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, జయించు వాణిని నా సింహాసనం మందు, పక్క సింహాసనం అంటలేడు ఆయన, నా సింహాసనం మందు కూర్చొని పెడతా, నాకున్న హోదా నీకు ఇస్తా అంటున్నాడు ఆయన. ఎస్తేరికి ఇచ్చిన సింహాసనం ఎంతదండి? అది కాలగర్భంలో కలిసిపోయింది. ఏమండి, ఆ రాజులు లేరు, ఆ చరిత్ర లేదు, అది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ యేసుక్రీస్తు ఇస్తానన్న సింహాసనం పట్ల నీకు నమ్మకం ఉంటే, యేసుక్రీస్తు ఇస్తానన్న పట్ల ఆ హోదా పట్ల నీకు నిజంగా తగిన గుర్తింపు, విశ్వాసం కనుక ఉంటే, నువ్వు దానికోసం బ్రతికితే ఇది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. తెలుసా ప్రియ దేవుని పిల్లలారా, బ్రతికి ఉండగానే కూడా ఇవ్వగలడు ఆయన. ఎస్తేరికి ఇచ్చిన సింహాసనం చాలా చిన్నది ప్రియ దేవుని పిల్లలారా, అది లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు నీ కోసం నా కోసం చేసిన ప్రామిస్, నా సింహాసనం ముందు కూర్చున్నబెడతా, జయించు అని. నిజంగా జయించగలవని యేసు కోసం? మన యేసు కోసం మనం నిలబడగలమా? సువార్త కోసం మనం నిలబడగలమా? వాక్యం కోసం నిలబడగలవా? సంఘక్షేమం కోసం నువ్వు నిలబడగలవా? నీ ప్రజలే సంఘం అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి ఏర్పరచబడిన జాతి ఇది. దీని సంరక్షణ కొరకు, దీని రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడగలవా? నువ్వు ప్రార్థన చేయగలవా? వారి కోసం నువ్వు మార్చుకోగలవా? వారి కోసం నువ్వు మాదిరిగా ఉండగలవా? ఉన్నవాడికి మరలా చెప్తున్నాడు, నా సింహాసనం ఇస్తా అని చెప్పాడు ఆయన. ఆయన అబద్ధమాడని వాడు. నమ్మగలరు ఈ మాట? నమ్మి మన జీవితాన్ని ఆ ప్రభు వైపు తిప్పుకోగలమా? తిప్పుకున్నవాడు ఖచ్చితంగా పొందుతాడు. అది నేనైనా సరే, నువ్వైనా సరే. గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయన కన్నులు భూమిలో సంచారం చేస్తున్నాయి, తన కొరకు బ్రతికే ప్రజల కొరకు, తన ప్రజలను కాపాడే వారి కొరకు. నువ్వు ఆయన కళ్ళకు దొరికితే ఖచ్చితంగా నేను అందలం ఎక్కిస్తాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఏమంటే ప్రియ దేవుని పిల్లలు అర్థం చేసుకోండి. ఇక మార్కు సువార్త 9:23 చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 9:23. మార్కు సువార్త 9:23. మార్కు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైన మాట చూడండి. 9:23 పేజీ నంబర్ 39 అండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తం సాధ్యమైన అతనితో చెప్పాను ప్రియ దేవుని పిల్లలారా. నమ్ముట నీ వలనైతే, గుర్తుపెట్టుకో, నీ వల్ల అవ్వదు అని చెప్తున్నాడు ఆయన. నమ్ముట నీ వల్ల అయితే, ఎందుకంటే నీ నమ్మకానికి ఒక పరిధి ఉంది, నీ నమ్మకానికి ఒక డేట్ ఉంది, ఎక్స్పైరీ డేటు. నీ నమ్మకానికి వస్తే ఒక లైన్ ఉంది, డెడ్ లైన్, అది అయిపోతే నీకు ఉండదు నమ్మకం. కానీ నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం చేయగలను నేను అంటున్నాడు ఆయన. నమ్ముట నీ వలనైతే ఏదైనా మార్చగలను నీ కొరకు నేను. నమ్మడం నీ వల్ల అవుతుందా? మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొను అన్నాడు. ఆ నమ్మకం మనలో ఉంటుందా? లేదండి. నమ్మడం అంటే నీ వల్లన అయితే అన్నాడు. మన వల్ల కాంతది ఒకటేనేమో, నమ్మకం, విశ్వాసం. అది మన వల్ల అవ్వదు ప్రియ దేవుని పిల్లలారా. అది నీ వల్ల అయితే సమస్తం సాధ్యమే. నువ్వేదైతే కోరుకుంటున్నావో దానికి మించి నేను ఇవ్వగలను. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నాకు డెడ్ లైన్ ఇస్తున్నావు, అదే నా సమస్య. నీ నమ్మకానికి ఒక డెడ్ లైన్ ఇస్తున్నావు, ఇదే సమస్య. దేవుని శక్తిని శోధించినట్టనమాట అది. నీ నమ్మకానికి డెడ్ లైన్ ఇస్తున్నావు, ఈ డెడ్ లైన్లో నువ్వు చేయాలి ప్రభు అని. అందుకే ఆయన మనకంటే బలవంతుడు కాబట్టి నేను చేయబో అంటాడు.
అర్థం చేసుకోండి. నమ్ముట నీ వల్లనైతే అది కాదయ్యా. మనతోటి నమ్మితే, నమ్మడం మన వల్ల అయితే, యేసు బోధన నమ్మడం వల్ల మన అయితే, యేసు జీవితాన్ని నమ్మడం మన వల్ల అయితే, యేసు చెప్పిన మాటల ప్రకారం బ్రతకడం వల్ల అయితే, ఎవ్రీథింగ్ మరలా చెప్తున్నాను కదా, ఆయన ఏదైనా చేయగలడు నీ కొరకు. చెయ్య సమర్థుడు ఆయన. నమ్మేవాడు తాత్కాలికమైన దానికోసం ఎందుకు ప్రయాసపడతాడు చెప్పండి? నమ్మేవాడు శాశ్వతమైన దాన్ని అడుగుతాడా, ఈ తాత్కాలికమైన అడుగుతాడా? నువ్వు అడగకపోయినా సరే తరతరాలు గుర్తుండే భాగ్యాన్ని సొంతం చేయగలడు. అది చరిత్రలో మనం చూసాం. ఒక్క అనాథ ఏవండి, ఆడపిల్ల ఏ స్థితికి తీసుకెళ్ళిపోయాడో తెలుసు కదా. ఆ స్థితికి తీసుకెళ్ళాడంటే కారణం ఏంటంటే, ఏ స్థితికి తీసుకెళ్ళినా తాను భక్తి విశ్వాస విషయంలో రాజీపడని తత్వం తనది. అందుకనే తనని ప్రిన్స్ని చేశాడు. మరి మన భక్తి విషయాలలో మనం రాజీ పడుతున్నామేమో, మన భక్తి విశ్వాసాలను తాకట్టు పెడుతున్నామేమో, మన భక్తి విషయంలో రాజీపడి బ్రతుకుతున్నామేమో, బోధ విషయంలో రాజీపడి బ్రతుకుతున్నామేమో, ఏమో అండి, మనకు తెలియదు. దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని పరిశీలించును గాక. ఇంకా సమయం ఉంది, రియలైజ్ అవుతాం. ఇంకా సమయం ఉంది, మనల్ని మనం ఎగ్జామ్ చేసుకుందాం. ఇంకా సమయం ఉంది, మార్చుకుందాం. నా సింహాసనం నీకు ఇస్తానని ప్రామిస్ చేసిన దేవుడు మాట తప్పనివాడు ఆయన. ఏమండి, మాట తప్పనివాడు. అది కొట్టివేయని వాక్యం. భూమి ఆకాశం గతించని వాక్యం. అక్కడి వరకు నువ్వు నమ్మకంగా ఉండగలవా? అంతం వరకు నువ్వు సహించగలవా? నీ నమ్మకాన్ని కాపాడుకోగలవా? అయితే మృతులు సజీవులవుట నువ్వు చూస్తావు, నేను చూస్తాను. కానీ మన భక్తి, మన విశ్వాసం, మన నమ్మకం, మన పరిచర్య కొన్ని అవరోధాలు రాగానే ఎందుకో మానేస్తున్నామండి. చెప్పాడు కదా ముందే, నా మార్గమే ముళ్ళ మార్గం అని, నా మార్గమే ఇరుకు అని చెప్పాడు కదా ఆయన. మరలా ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్నావు? మరలా ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మరలా ఇప్పుడు ఎందుకు ఇలా తలకిందులు అవుతున్నావు? అసలు నా వేనే ఆయన సింగిల్ అని చెప్పాడు, నా వేనే ఇరుకు అని చెప్పాడు, నా మాటనే కఠినమని చెప్పాడు. కానీ అది చివరికి విశాలానికి దారితీస్తుంది. కానీ ఎందుకు కొద్ది దూరం వెళ్ళగానే ఇప్పుడు ఎందుకు తలకిందులు అయిపోతున్నావు అంటే, నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు భాషను తీసుకోలేదు, నేను చెప్పిన మాటల పైన నీకు నమ్మకం లేదు, అందుకే కదా ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్నావు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నమ్మడం నీ వల్ల అయితే సమస్తం సాధ్యమే. ఏం సాధ్యం ప్రభువా? నమ్మేవాడు ఏం అడగాలనో దేవుని అది అడుగుతాడు. నమ్మకం కలిగిన వ్యక్తి ఎలా జీవించాలనో జీవిస్తాడు. నమ్మకం కలిగిన వ్యక్తి దేవుణ్ణి ఏది ఆశించాలనో అది ఆశిస్తాడు. అంతే. ఏమండి, అర్థం చేసుకోండి. ఎస్తేరు కంటే గొప్ప భాగ్యం మన కోసం ఎదురు చూస్తుంది. ఎస్తేరు కంటే గొప్ప భాగ్యం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. నిన్ను యేసు సింహాసనం పైన కూర్చునబెట్టే భాగ్యం, నిన్ను యేసు అంతటి వాడిగా చేసే భాగ్యం. అర్థం చేసుకుంటారా? రాజులైన యాజక సమూహం, ఈ పేరు మనకు సార్థకతం కావాలంటే మన చేతుల్లో ఉంది. నమ్మేవాడికి సమస్తం సాధ్యమే. ప్రార్థన చేసుకుందామండి.